ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టికెట్లు రావేమోనని కొందరు నేరుగా సీఎంను కలిసి మాట్లాడుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా మరికొందరు అదే దిశలో పయనిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశాంత్ కిషోర్ గారు పార్టీ మార్చిండుల్లో ఆగో గాలి మోటార్ డిపోకెళ్ళి లోకేష్ అన్న తోటి బయటికి వస్తున్నాడు. ఆయన కార్యకర్తలతోటి ముచ్చట పెడుతుంటే దబ్బొచ్చి కార్లో కూసున్నాడు. ఇంతల్నే లోకేష్ అన్న సూత రాగానే ఇద్దరు ఒక్కటే కార్ల సీదా చంద్రబాబు సార్ ఇంటికి పోయిండ్రు. ఎలక్షన్లో ఎట్లా గెలిచాలి, ఏం చేయాలి అనే సలహాలు ఇచ్చిండట పీకే. 3 గంటలు చర్చలు నడిచినాయట. గమ్మతేందంటే 4.5 ఏళ్ల కిందట వైసీపీకి సలహాదారు ప్రశాంత్ కిషోర్ సైకిల్ను తుక్కు చేస్తానికి జగన్ అన్నకు మంచి ప్లాన్లు ఇచ్చిండు. బంపర్ మెజార్టీతో గెలిచి జగన్ సారు సీఎం ఆయే. ఇక ఇప్పుడు చంద్రన్న దిక్కుపోయిండు. అంటే అప్పుడు గెలిపించిన పార్టీని ఇప్పుడు ఓడగొట్టాలి, అప్పుడు ఓడిచ్చిన పార్టీని ఇప్పుడు గెలిపియాలన్నట్టు. ఆగో ఇదేంది అంటారా? పీకే గారి పనే ఇది. ఎవ్వరు పైసలు ఇస్తే వాళ్లకు రాజకీయ సలహాలు ఇస్తాడు. అయితే సిపిఐ నారాయణ సార్ మాత్రం ఫ్రీగా గీ సలహా ఇచ్చిండు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ తో సహా కలిసి ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి.